ఏ అది సైకిల్ తొక్కినట్టు ఉంటది అంతే, ఏం వెళ్ళదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ దివ్య యూట్యూబ్ ఛానల్. యాలగిరి డే 1 ఫండేరా అండ్ నిలవూర్ క్లిఫ్ పాయింట్ అయితే విజిట్ చేసాం. అండ్ డే 2 ఎక్కడెక్కడికి వెళ్ళామో మాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఫస్ట్ మైలపురాయి వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం, కానీ అక్కడ విలేజర్స్ ఈ టైంలో వాటర్ తక్కువ ఉంటుందని చెప్పేసరికి సెల్ఫీ పాండాకి వెళ్ళాం. సెల్ఫీ పాండా అండ్ చాక్లెట్ మేకింగ్, నెంబర్ ఆఫ్ ఫొటోస్ తీసుకోవడానికి మంచి మంచి స్టిల్ ఫొటోస్కి ప్లేసెస్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. విల్ గో టు నెక్స్ట్ ప్లేస్ కమ్. సో మీరు యాలగిరి కనుక వెళ్తే సెల్ఫీ పాండా ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ సెల్ఫీ పాండాలో ఒక మినీ అవుట్డోర్ ఫోటోషూట్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళే దగ్గరుండి ఫొటోస్ తీస్తారు. దివ్య స్టిల్ ఇవ్వడం కాదు, స్టార్ట్ చేయి. ఏ ఏ ఏ అది సైకిల్ తొక్కినట్టు ఉంటది అంతే, ఏం వెళ్ళదు. సరే అక్కడ ఆరెంజ్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేయి. ప్రెస్ చేయి. సెల్ఫీ పాండా తేజ, సెల్ఫీ పాండా బాగుంది. మనకు మంచిగా పిక్స్ వచ్చాయి, మనకు మంచిగా పిక్స్ వచ్చాయి అంటావు. అదే కదా సెల్ఫీ పాండాకి రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కపుల్స్ కి మంచిగా తీయాలి మనకి అనుకుంటే ఇక్కడికి రావాలన్నమాట. అంటే ఎంతకని చెప్పి నీకు నేను నాకు నువ్వు తీస్తాం, రైట్. బట్ యా నైస్, ఫొటోస్ కి మంచిగా పెట్టారు కదా. మీరు ప్లాన్ చేసుకుంటే డే లైట్లో ప్లాన్ చేసుకోండి. డిఫరెంట్ సెటప్స్తో మీకు మంచి ఫొటోస్ అయితే వస్తాయి. గో కార్టింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్ కూడా ఉంది ఇక్కడ మనకి. యా మనకి సెల్ఫీ పాండాలో ఫొటోసే కాకుండా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. క్రయాన్ మేకింగ్, పాట్ మేకింగ్ అండ్ చాక్లెట్ మేకింగ్తో పాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ లైక్ బుల్ రైడింగ్, యారో షూటింగ్, తర్వాత ఇక్కడ కూడా ఫిష్ పా ఉన్నది. సో ఇలా మనం పిల్లలతో కూడా వచ్చి ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ టైంని స్పెండ్ చేయొచ్చు. పైకి వెళ్ళిపోద్ది. ఈ పిల్లడు బుల్ రైడ్ చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. అంతసేపు ఎలా ఉన్నాడో, మంచి టెక్నిక్ అయితే వాడాడు అనిపించింది. మాకు కూడా ట్రై చేయాలనిపించింది, కానీ ఎగరేస్తే బయటకి ఎక్కడ ఎగిరిపోతాను అని చెప్పి ట్రై చేయలేను నేను. మంచి టెక్నిక్ వాడుతున్నాడు. My respects, my boy. చెన్నైలో ఉన్నప్పుడు చాలాసార్లు అడిగాను మా శ్రీవారిని ఫిష్ పార్క్ తీసుకెళ్ళమని. ఫైనల్గా ఇక్కడ తీసుకెళ్లారు, కానీ నాకైతే చాలా భయం వేసింది. ఇంకా జన్మలో తీసుకెళ్ళకూడదని అయితే మా శ్రీవారు ఫిక్స్ అయ్యారు. సో సెల్ఫీ పాండా నుంచి క్లౌడ్ ఫారెస్ట్ ఎంటర్టైన్మెంట్ పార్క్ అయితే వచ్చేసాను. మా ఫండేరా వ్లాగ్ మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అక్కడ ఆల్రెడీ మీరు చాలా బర్డ్స్ని అయితే చూసారు కదా. ఇక్కడ బర్డ్స్ అంతకన్నా ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో ఫైనల్గా మా శ్రీవారు అయితే పక్షులు పట్టడం నేర్చుకున్నారు. సో సైడ్ బిజినెస్ చేస్తున్నారు అన్నమాట. మనకి యాలగిరిలో చాలా ప్లేసెస్ కామన్గా అనిపిస్తాయి, కానీ ఒక్కో ప్లేస్ ఒక్కో ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తాయి. ఓకే
4 కన్నంలోకి వెళ్తుంది కొడితే. మనం లేదు కాబట్టి. వెళ్ళిపోయింది. ఓ అంత దూరం. అంటే అలా కాదు, ఇంకొకలా ట్రై చేయాలని చూపిస్తున్నాను నీకు అంతే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కాదు, ఇంకొకలా ట్రై చేయాలని చూపిస్తున్నాను నీకు అంతే. నేనే నయ్యం తేజ, కనీసం అక్కడ వరకే వెళ్తుంది. ఫాస్ట్ గా కూడా కొట్టకూడదు, చూపిస్తాను అంతే. ఈ చెన్నై వచ్చాక ఫస్ట్ టైం తేజ నేను ఈ సింగ్స్ చూస్తున్నాను, పార్క్స్ అంటూ. ఎందుకు చూడలేదు? నేను చూడలేదు, వెళ్ళలేదు. బట్ నైస్ ఫీల్. క్లౌడ్ ఫారెస్ట్ ఎంటర్టైన్మెంట్ పార్క్లో బర్డ్స్ అండ్ పెట్సే కాకుండా మంచి పార్క్ ఫీల్ కూడా మనకు వస్తుంది. అండ్ ఇక్కడ అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ డార్ట్ త్రో, యారో షూటింగ్, ఇలా చిన్న చిన్న గేమ్స్తో పాటు అవుట్డోర్ గేమ్స్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు ఇక్కడ అవైలబుల్గా ఉంచారు. సో ఇది అడ్వెంచర్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి మనం సన్సెట్ వ్యూని అయితే చూడొచ్చు. సో మనకి నేచర్ ఫీల్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఇంకా బ్యాంబూ వాక్ అని, రోజ్ గార్డెన్ అని, అలాగే మ్యాన్ మేడ్ కేవ్స్ ఇలా చాలానే పెట్టారు. సో నెక్స్ట్ లంచ్ ఫినిష్ చేసుకొని బోట్ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. సో బోట్ ఎక్కేద్దామని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాం, కానీ చాలా రష్ ఉండేసరికి సైలెంట్గా వెనక్కి తిరిగి అయితే వచ్చేసాం. సో బోట్ హౌస్ నుంచి నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్దామా అనేది థింక్ చేస్తున్న టైంలో మా శ్రీవారికి అయితే గన్ షూటింగ్ కనిపించేసింది. మా శ్రీవారికి ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అండ్ చాలా టైం అక్కడే ఉండిపోయారు. నా చేతి కూడా అయితే ట్రై చేయించారు. సరే ఎగ్జైట్ అయిపోతున్నారు కదా, ఏం కాలుస్తారులే అనుకున్నాను, కానీ పర్లే ఏదో ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా బాగానే కాల్చారు. మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 876. ఈ రేంజ్లోనే ప్రతి బుల్లెట్ మిస్ అవ్వకుండా షూట్ చేశారు. రోలర్ కోస్టర్ థీమ్తో వీఆర్ని అయితే ఎక్స్పీరియన్స్ అయ్యాము నేను మా శ్రీవారు. సో ఆ రాడ్ పట్టుకున్నంతసేపు నిజంగా మేము రోలర్ కోస్టర్లో తిరుగుతున్నామనే ఫీలే వచ్చింది. అండ్ మధ్య మధ్యలో జాంబీస్ కూడా వచ్చాయి. సో నెక్స్ట్ మేమైతే మౌంటైన్ వ్యూ అడ్వెంచర్ పార్క్ అయితే వెళ్ళాము. సో నా లైఫ్లో ఫస్ట్ అడ్వెంచర్స్ ఇవి. జిప్ లైన్, హై రోప్ అంతే. హలో అదే కనిపిస్తుందా, ఇలా వదిలితే ఇలా వెళ్తారు, అక్కడ తీసుకెళ్ళాలి. అది ఓకే కానీ తెలియదు తేజ, హార్ట్ పైకి లేచింది అనుకోవాలి. సో అడ్వెంచర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. నేను పెద్ద అడ్వెంచర్ కాదు అని ఫీలింగ్ ఉంది, బట్ వీ డోంట్ నో. పెద్ద అడ్వెంచర్ కాదా? జిప్ లైన్ అయితే మంచి ఫీల్ని ఇచ్చింది. స్టార్టింగ్ అయితే కొంచెం భయం వేసింది, వదులుతున్నప్పుడు ఏంటి ఇలా వదిలేస్తున్నారు పైనుంచి అనిపించింది. సో వన్స్ దిగిన తర్వాత జాయిగా వెళ్ళిపోవడమే అనిపించింది, చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళొచ్చా? ఏ రైడ్కి వెళ్ళా? ఇలా వెళ్ళి వెనక్కి తిరిగి చూడు, ఒకసారి చూడు.
ఈ హై రోప్ వామ్మో, స్టార్టింగ్ అయితే చాలా ధైర్యంగా ఒక అడుగు అయితే వేసేసాను. వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళలేని ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్. సో ధైర్యం చేసి అయితే ఒక అడుగు వేసుకుంటూ ముందుకైతే వెళ్ళాను. కానీ మధ్యలో మా శ్రీవారు మాత్రం చాలా కామెడీ చేశారు నా మీద. How is the feeling, Teja? ఏం ఫీలింగ్? Adventure feeling. లేదు కానీ Zip line is good. Zip line చాలా బాగుంది. Adventure. This one is good. సో ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. సో సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాను. రిస్క్ ఇన్ ద సెన్స్ వీడియో తీయడంలో. సో నెక్స్ట్ we'll go to nature park. అదో అది ఒకటి ఉండిపోయింది, హ్యూమన్ స్లింగ్ షాట్. నన్ను ఎగరేస్తారు పైగా ఇప్పుడు. పర్వాలేదు నేను మళ్ళీ దిగను. పర్వాలేదు, సగం కనిపిస్తున్నాం, దూరంగా పెట్టాను. అక్కడ వరకు వెళ్ళాను, కిందకి రాను. అప్పుడు పర్వాలేదు, వచ్చి ఇలా పట్టుకోవాలి నువ్వు. ఇప్పుడు ఈ దీంట్లో ఎగిరినప్పుడు ఎలా వచ్చావు? కొంచెం ఫీల్ అనిపించిందా, భయం వేసిందా? అది కూడా జస్ట్ స్టార్టింగ్ లో భయం వస్తుంది అంతే, నేను వదిలేసిన తర్వాత ఆ భయం ఉండదు ఇంకా. అదేంటి మనకి ఫ్రీ ఫాల్ సారీ ఎక్కడ అది? క్వీన్స్లాండ్ లో ఫ్రీ ఫాల్ లాగా ఇది ఫ్రీ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నాకు లైఫ్ లో అడ్వెంచర్స్. చాలా ప్లేసెస్ అన్నీ తిరిగి ఈవినింగ్ అయితే అయిపోయింది. మా హోటల్ పక్కనే నేచర్ పార్క్ ఉండడంతో అలా ఈవినింగ్ వాక్ లాగా నేచర్ పార్క్ అయితే వెళ్ళాము. అండ్ నేచర్ పార్క్ కూడా చాలా బాగుంది అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవుతూ మంచిగా ఎంజాయ్ చేసే ప్లేస్. అండ్ ఈ నేచర్ పార్క్లో వాటర్ ఫౌంటైన్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అండ్ మ్యూజిక్ ఫౌంటైన్ కూడా ఉన్నది. అలా నైట్ ఒక వాక్కి వెళ్ళి చాక్లెట్స్ అయితే తీసుకొని రూమ్కి రిటర్న్ అయిపోయాం. సో ఇలా మా డే 2ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. అండ్ మీకు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ మా ప్రీవియస్ డే 1 వ్లాగ్ అండ్ ఫండేరా వ్లాగ్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. బాయ్ బాయ్.